హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు పర్మనెంట్‌గా జాబ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు 90,000 దాకా మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు డిప్లొమా పాస్ అయినా బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీటెక్ మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సీఏ చేసినా, ఎంబీఏ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హెచ్‌పీ సంస్థ నుంచి మనకి ఈ జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ చూసినట్లయితే 1 జూన్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. 30థ్ జూన్ లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు 15థ్ జులై ఉంది. ఇదేంటిదని చెప్పి అనుకోవద్దు. సో, ఇదేంటంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 15థ్ జులై వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 జూన్ లోపలైతే అప్లై చేసుకోవాలనమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మీరైతే పర్మనెంట్‌గా జాబ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్, మెకానికల్, క్వాలిటీ కంట్రోలర్, మెకానికల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్ అని చెప్పి మీకు డిఫరెంట్ రిక్రూట్‌మెంట్స్ అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు వీళ్ళు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనే జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మినిమమ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ ఇలాంటివి ఉంటాయి చూసారా? సో, అలాంటి రెగ్యులర్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా పర్వాలేదనమాట. ఇక్కడ మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అని చెప్పి ఇచ్చారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అలాగే మీకు ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోలర్ అనే జాబ్‌లకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 4 ఇయర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజినీరింగ్ అంటే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఆర్ అలైడ్ బ్రాంచెస్ అనేవి కూడా అయితే ఇచ్చారనమాట. అంటే మెకానికల్‌కి సంబంధించిన డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా! సో, ఆ బ్రాంచెస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎవరైతే బీటెక్ చేసినా, లేకపోతే సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే సీఏ కంప్లీట్ చేసి మినిమమ్ 3 ఇయర్స్ రెగ్యులర్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే కొంతమంది బీకామ్ చేసి, లేకపోతే బీఎస్సీ చేసి, లేకపోతే బీబీఏ చేసి ఆహ్, చార్టర్డ్ అకౌంట్ చేస్తారు కదా! సో, అక్కడ మీకు సీఏతో పాటు రెగ్యులర్ డిగ్రీ కూడా ఎవరైతే ఉందో సో, వాళ్ళైతే ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్‌గా జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఆఫీసర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. దీనికేంటంటే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినా, లేకపోతే మీరు ఎంబీఏ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసినా మీరైతే ఆ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎంబీఏ చేసి హెచ్ఆర్ గాని, పర్సనల్ మేనేజ్మెంట్‌లో గాని స్పెషలైజేషన్ చేశారో వాళ్ళు ఈ ఆఫీసర్, హెచ్ఆర్ అనే జాబ్‌లకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అని ఉంది. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసి, అలాగే మీకు ఇక్కడ ఎవరైతే బీటెక్ ఇన్ కెమికల్ గాని, మెకానికల్ గాని, లేకపోతే సివిల్ ఇంజినీరింగ్ చేసి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ వరకు మీకైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్ అన్నిటికైతే అప్లై చేయొచ్చు. ఇంకా మీకు కింద కూడా ఇంకా వేరే జాబ్స్ అయితే ఉన్నాయి. సో, వీటికైతే మీకు ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌లు అయితే కావాలి. సో, వీటికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు వీటికి అప్లై చేసుకోండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ లేవో మీకు మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ నిల్ అని ఉంటుంది. సో, ఈ జాబ్స్‌కైతే మీరు ఇయన్నీ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు సాలరీ కూడా ప్రతిదానికి మీకు 30,000 నుంచి 1,20,000 దాకా అయితే ఇచ్చారు. అంటే మీకు దాదాపు 90,000 దాకా మీకు సాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. ప్రతి నెల మీకు డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కైతే పడటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఎలాంటి మిస్ చేయకుండా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోండి. ట్రైనింగ్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. సో, ఇక్కడ మీకు ఎలైట్ బ్రాంచెస్ అని చెప్పి ఇందాక ఉన్నాయి కదా! సో, ఎలైట్ బ్రాంచెస్ అంటే మెకానికల్‌లో ఎలైట్ బ్రాంచెస్ అంటే ఇవన్నీ అన్నమాట. అలాగే మీకు ఇక్కడ ఎలక్ట్రికల్‌లో ఎలైట్ బ్రాంచెస్ అంటే ఇవన్నీ అన్నమాట. కాబట్టి మీకు సంబంధించిన బ్రాంచెస్ చెక్ చేసుకొని దాని ప్రకారం అయితే మీకు జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి.
మీకిక్కడ షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత లేకపోతే రిటన్ టెస్ట్ గాని, టైపింగ్ టెస్ట్ గాని, లేకపోతే గ్రూప్ డిస్కషన్ గాని, లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూ గాని మీకు కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మీకు జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు అడగడం జరుగుతుంది. సో, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే మీకు గ్రూప్ డిస్కషన్‌కి గాని, పర్సనల్ ఇంటర్వ్యూకి గాని అయితే మీకు పిలవడం జరుగుతుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో షార్ట్ లిస్ట్ అయ్యారో. సో, ఇక్కడ మీకు పే స్కేల్స్ ప్రకారం ఇక్కడ మీకు ఆ పే స్కేల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీకిక్కడ కాస్ట్ టు కంపెనీ అంటే సీటీఎస్ ప్రతి సంవత్సరం మీకైతే ఇంత రావడం జరుగుతుంది. సో, మినిమమ్‌లో మినిమమ్ మీకు ప్రతి సంవత్సరం 10.63 లాక్స్ వరకు మీకైతే సాలరీ అయితే రావడం జరుగుతుందనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మినిమమ్ 3 ఇయర్స్ సర్వీస్ బాండ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ప్లేస్‌మెంట్ అండ్ పోస్టింగ్ చూసినట్లయితే వీళ్ళకి సంబంధించిన ఏవైతే హెచ్‌పికి సంబంధించిన యూనిట్స్ ఉంటాయో ఆల్ ఓవర్ ఇండియాలో మీకైతే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు ఎక్కడ జాబ్ వచ్చినా సరే మీకు ట్రాన్స్‌ఫర్స్ అయితే మీరు చేసుకోవచ్చనమాట. కొంత టైం చేసిన తర్వాత మీకు మీ జాబ్ అనేది మీ సొంత రాష్ట్రానికైతే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. సో, సక్సెస్‌ఫుల్‌గా మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్‌గా అయితే ఇంకా మీ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి ఎవరైతే ఈ పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేదు. వీళ్ళైతే డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ ఫార్మ్‌ని. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 1180 అయితే మీరు అప్లికేషన్ ఫీస్ పే చేయాలి. ఇంత అమౌంట్ పే చేయాలి అనుకోమాకండి. ఒక్కసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. 30థ్ జూన్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ దాకా మీరు వెయిట్ చేసినట్లయితే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి చాలా కష్టమైతే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే ప్రతి ఒక్క జాబ్ పోస్టింగ్‌కి మీకిక్కడ 25 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీకు చార్టర్డ్ అకౌంట్స్‌కైతే ఇంకా 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే మీకిక్కడ ఆఫీసర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా మీకు 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు మాక్సిమం ఏదైతే లిమిట్ ఉందో సో, దాన్ని చెక్ చేసి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇలా చెక్ చేసి అప్లై చేసుకొని ఒకవేళ మీకు గనుక ఈ జాబ్స్‌కి మీరు ఎలిజిబుల్ కాకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఫస్ట్ నేమ్ రాయండి. తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ సర్‌నేమ్ అనమాట. మొత్తం నేమ్ ఇక్కడ రాసేసినా పర్వాలేదు. తర్వాత మీ ఫుల్ నేమ్ మొత్తం మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ రాయండి మీ సర్‌నేమ్‌తో పాటు. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్ సేమ్ మొబైల్ నంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సేమ్ ఈమెయిల్ ఐడీ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. తర్వాత క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ ఐడీ వస్తుంది. సో, మీకు సంబంధించిన ఈమెయిల్ వెరిఫై అయిపోయిన తర్వాత అంటే మీకు ఒకవేళ ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడీకి. సో, ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఏదైతే క్యాప్చా ఉంటుందో మీకు అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడీ తర్వాత మీకొచ్చిన పాస్వర్డ్ కూడా మీరిక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవుతారనమాట. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి తర్వాత మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో సో, వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేసి డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళైతే డైరెక్ట్‌గా సబ్మిట్ చేసి వాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. అంటే డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోండి. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.